హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు సొంతగా కూడా తెలుసుకోవచ్చు. అండ్ గూగుల్కి వెళ్ళి ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నో అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మా వెబ్సైట్ ద్వారా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. దట్టు మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి 17th of August 2022 నుంచి 7th of September 2022 వరకు మనకి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఏ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో రిక్రూట్ చేస్తున్నారో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్కి సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా. సో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన మనం ఇక్కడ లింక్ అనేది గమనించినట్లయితే మనకి ఇక్కడ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in కి వెళ్ళి మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఇవి గెజిటెడ్ ఆఫీసర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేవి మనం గమనించినట్లయితే ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. అండ్ అలానే డిఫరెంట్ బ్రాంచెస్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ జెండర్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ జనరల్ డ్యూటీకి సంబంధించి మనం గమనించినట్లయితే మనకి ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ బోర్న్ బిట్వీన్ 1st of July 1997 నుంచి 30th of June 2001 లోపు ఈ డేట్స్ లోపు ఎవరైతే క్యాండిడేట్ బోర్న్ అయి ఉంటారో వారు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. మనకి ఇక్కడ 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ పర్సన్స్ సర్వింగ్ ఇన్ కోస్ట్ గార్డ్ ఆర్ ఈక్వలెంట్ పర్సనల్స్ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ కోస్ట్ గార్డ్లో ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే వారికి, లేదా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఎవరైనా క్యాండిడేట్స్ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే ప్రెసెంట్ వారికి మాత్రమే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ డ్యూటీకి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ పర్టికులర్ వేకెన్సీకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే మనకు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా. దట్ 60% మార్క్స్ అనేవి మనకు వచ్చి ఉండాలి. అండ్ అలానే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేవి మనము ఈ సబ్జెక్ట్స్ అనేవి ఇంటర్మీడియట్ లెవెల్లో ఖచ్చితంగా చదివి ఉన్నట్లయితే మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. సో ఇక్కడ స్కీమ్ మనం చూసినట్లయితే 10+2+3, సో 10th class, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అంటే మనకి ఈ ప్యాటర్న్ లో కంప్లీట్ చేసుకున్నా కానీ మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. అండ్ అలానే మనం ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 55% మనకి ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఓవరాల్ 60% ఉండాలి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కి సంబంధించి 55% అనేది మనకి ఇక్కడ కంపల్సరీగా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ గమనించినట్లయితే కమర్షియల్ పైలట్ లైసెన్స్ కి సంబంధించి, SSI కి సంబంధించి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో దట్ మీన్స్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డేట్స్ అనేవి మనం ఇక్కడ చూసినట్లయితే 1st of July 1997 నుంచి 30th of June 2003 లోపు ఎవరైనా క్యాండిడేట్ బోర్న్ అయినట్లయితే ఐదర్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి 12th class లేదా 12th class కి ఈక్వలెంట్ మనకి పాస్ అయ్యి ఉండాలి. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ హ్యాస్ ఏ సబ్జెక్ట్ విత్ మినిమం 55% అగ్రిగేట్ మార్క్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్టు మనకి ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కి సంబంధించి 55% అనేది అగ్రిగేట్ మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనకి ఇక్కడ
మనకి ఇవి కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ఫ్రెండ్స్. సో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నట్లయితేనే మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు విత్ ఈ క్వాలిఫికేషన్ తో పాటుగా. నెక్స్ట్ ఆ తర్వాత మనము మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ టెక్నికల్ కి సంబంధించి దట్ మెకానికల్ కి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి 1st of July 1997 నుంచి 30th of June 2001 లోపు క్యాండిడేట్స్ ఎవరైతే ఇక్కడ బోర్న్ అయి ఉన్నారో దట్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఈ పర్టికులర్ జాబ్ కి మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అని కల్పించారు. అండ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ కేస్ ఎవరైనా పర్సన్స్ కోర్స్ గోడ్ గా అండ్ ఈ డిపార్ట్మెంట్ లో ఎవరైనా వర్క్ చేస్తూ ఉన్నట్లయితే. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది మనం కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా దట్టు మనకి ఇక్కడ స్పెషలైజేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ స్పెషలైజేషన్స్ చూసినట్లయితే నేవల్ ఆర్కిటెక్చర్ ఆర్ మెకానికల్ ఆర్ మెరైన్ ఆర్ ఆటోమోటివ్ ఆర్ మెకాట్రానిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ కి సంబంధించి ఇక్కడ ఏవైతే మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ లో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. ఈ వీడియో అనేది ఇక్కడ పాస్ చేసినట్లయితే మీకు అదర్ స్ట్రీమ్స్ కి సంబంధించి కూడా మీకు ఇక్కడ లిస్ట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మినిమం 60% అగ్రిగేట్ మార్క్స్ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ 60% అనేది ఇంజనీరింగ్ లో వచ్చి ఉండాలి. అండ్ అలానే మనం ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ తో పాటుగా లేదా ఈక్వలెంట్ మనకు ఉన్నా కానీ మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా. మనం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ దట్టు ఈ పర్టికులర్ స్ట్రీమ్ కి సంబంధించి మనం చదివినా లేదా వాటికి ఈక్వలెంట్ కోర్సెస్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నా కానీ మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేవి కంపల్సరీగా మనం చదివి ఉండాలి అని చెప్పేసి మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో విత్ 55% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే టెక్నికల్ కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనం ఇక్కడ డేట్స్ అనేవి గమనించినట్లయితే క్యాండిడేట్ 1st July 1997 నుంచి 30th of June 2001 లోపు బోర్న్ అయి ఉన్నట్లయితే దట్ మేల్ క్యాండిడేట్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రీమ్ కి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. అండ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది అడుగుతున్నారు ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ కి సంబంధించి లేదా టెలికమ్యూనికేషన్ కి సంబంధించి అండ్ అదర్ మనకి ఇక్కడ స్ట్రీమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు అదర్ డీటెయిల్స్ అనేవి మీరు ఒకసారి చదువుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఒకసారి వీడియో పాజ్ చేసినట్లయితే మీకు ఈ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 60% అగ్రిగేట్ మార్క్స్ అడుగుతున్నారు. అండ్ అలానే ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తో పాటుగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ కి ఈక్వలెంట్ కోర్సెస్ మీరు కంప్లీట్ చేసుకున్నా కానీ మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది మీరు కంపల్సరీగా ఇంటర్మీడియట్ లో చదివి ఉండాలి. 55% మార్క్స్ అనేది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో మీకు వచ్చి ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మీరు మూవ్ ఆన్ అయినట్లయితే లా ఎంట్రీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లా కి సంబంధించి మనం ఇక్కడ గమనించినట్లయితే 1st of July 1993 నుంచి 30th of June 2001 లోపు క్యాండిడేట్ ఎవరైనా బోర్న్ అయినట్లయితే వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ జాబ్ కి ఐదర్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరే ఇక్కడ మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అని కల్పించారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే డిగ్రీ ఇన్ లా అని చెప్పేసి అడుగుతున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా దట్టు 60% మనకి ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మీకు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మ్యాచ్ అయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కి రీడైరెక్ట్ అయ్యి అక్కడ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇక్కడ నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం గమనించినట్లయితే ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 years అనేది ఇవ్వడం జరిగింది. SC ST క్యాండిడేట్స్ కి అయినట్లయితే 3 years మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు OBC క్యాండిడేట్ అయినట్లయితే. సో ఆల్రెడీ 5 years మనకు ఆల్రెడీ డిఫెన్స్ సెక్టర్ లో పనిచేస్తున్న వాళ్ళకి అక్కడ మెన్షన్ చేశారు కదా. అదర్ జనరల్ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ గా మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ వేకెన్సీస్ కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి అన్ని స్ట్రీమ్స్ కి సంబంధించి టోటల్ 71 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే జనరల్ డ్యూటీ అండ్ అలానే CPL కి చూసినట్లయితే టోటల్ 50 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టెక్నికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ కి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి. లా కి సంబంధించి
సంబంధించి 1 వేకెన్సీ ఉంది. టోటల్ 71 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఫిల్ చేస్తున్నట్టుగా మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇక్కడ నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే స్టేజ్ 1 లో మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం అప్లై చేసుకున్న జాబ్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మరి మీరు జీడీ లేదా సిపిఎల్ కి సంబంధించి లేదా ఎస్ఎస్సి కి సంబంధించి మీరు ఇక్కడ అప్లై చేసినట్లయితే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ లో మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంగ్లీష్, జనరల్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేటప్పటికి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, అండ్ ఫోర్త్ సెక్షన్ వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఉంటుంది. మీకు 4 సెక్షన్స్ కి సంబంధించి టోటల్ మనకి ఇక్కడ ఈ సెక్షన్ కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు మెకానికల్ ఎంట్రీకి మీరు అప్లై చేసినట్లయితే మీకు సెక్షన్ ఏలో ఇంగ్లీష్, సెక్షన్ బిలో రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, సెక్షన్ సిలో జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, సెక్షన్ డిలో జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇంగ్లీష్ కి 10 క్వశ్చన్స్, అండ్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి 10 క్వశ్చన్స్, అండ్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ కి 10 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ మనం మెకానికల్ కి సంబంధించి మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి మన పర్టికులర్ స్ట్రీమ్ కి సంబంధించి సెక్షన్ 5 లో అంటే సెక్షన్ ఈ లో మెకానికల్ కి సంబంధించి టోటల్ 60 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 hours ఇస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి మీరు అప్లై చేసినట్లయితే మీకు సెక్షన్ ఏ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో 10 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 10 క్వశ్చన్స్, అండ్ అలానే సెక్షన్ డి వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి మనకి ఇక్కడ 60 క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 hours టైం డ్యూరేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ స్టేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 లో మనకి ఇక్కడ ఆల్రెడీ స్టేజ్ 1 ఎవరైతే క్లియర్ చేసుకున్నారో క్యాండిడేట్స్, స్టేజ్ 1 ని క్లియర్ చేసుకున్న క్యాండిడేట్స్ కి మాత్రమే ఇక్కడ స్టేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్టేజ్ 2 లో మనకి ఇక్కడ కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అండ్ అలానే పిక్చర్ ప్రిస్క్రిప్షన్ అండ్ అలానే డిస్కషన్ పైన మనకి ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే స్టేజ్ 3 ఉంటుంది ఫ్రెండ్స్. సో స్టేజ్ 3 లో మనకి ఇక్కడ సైకలాజికల్ టెస్ట్ అండ్ గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్టేజ్ కూడా క్లియర్ చేసుకున్న క్యాండిడేట్స్ కి ఫైనల్ గా స్టేజ్ 4 లో మనకి ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై. సో హౌ టు అప్లై ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే మనకి 17th of August నుంచి మనకి 7th of September లోపు మనం అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సో అఫీషియల్ వెబ్సైట్ లో ఒక లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మీరు మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ముందుగానే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అన్నట్లయితే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి, మీ సిగ్నేచర్ అనేది మీకు సాఫ్ట్ కాపీ అనేది ఉండాలి, అండ్ అలానే మీకు ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు సాఫ్ట్ కాపీ అనేది స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయడానికి మీరు ఇక్కడ సాఫ్ట్ కాపీ మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కి ప్రూఫ్ గా మనం 10th class సర్టిఫికేట్ అయినా కానీ మనం అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్, ఓటర్ ఐడి లాంటివి మనం ఇక్కడ స్కాన్ చేసి మనం సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మనం ఈ సాఫ్ట్ కాపీస్ అన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి సాఫ్ట్ కాపీస్ అనేవి మీరు మెయింటైన్ చేసి ఆ తర్వాత ఇంతకు ముందు మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ సాఫ్ట్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఫోటో, సిగ్నేచర్ ఇలాంటివి ఇవి స్టెప్ బై స్టెప్ మీరు అక్కడ అప్లోడ్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది మనం ఇక్కడ 250 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. దట్టు ఆన్లైన్ మోడ్ లో మనం పే చేసుకోవచ్చు. సో ఇక్కడ SC, ST క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి మనకు మాట్లాడుతున్నారు. సో OC అండ్ OBC క్యాండిడేట్స్ మాత్రమే ఈ 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. SC, ST క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం అప్లై చేసుకునేటప్పుడే మనకి ఇక్కడ 5 ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వడానికి అవకాశం అనేది కల్పిస్తారు. సో నోటిఫికేషన్ లో మనం ఇక్కడ అప్లై చేస్తూ ఉంటాం కదా, అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 5 చాయిసెస్ అనేవి మనం తీసుకోవచ్చు. అంటే 5 ప్రిఫరెన్స్ అనేది అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి 5 ప్రిఫరెన్స్లు అనేవి మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వాటిలోంచి ఏదో ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో మనకి ఎగ్జామినేషన్కి మనకి ఇక్కడ హాల్ టికెట్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి మనం డీటెయిల్స్ అనేది గమనించినట్లయితే హైట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే అసిస్టెంట్ కమాండర్ జీడీ అండ్ టెక్నికల్కి చూసినట్లయితే 157 సెంటీమీటర్స్ మినిమం హైట్ అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనకి సిపిఎల్ కానీ ఎస్ఎస్సి కానీ మనం ఇక్కడ చూసినట్లయితే మినిమం హైట్ 162.5 సెంటీమీటర్స్ అడుగుతున్నారు. అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 197 సెంటీమీటర్స్. లెగ్ లెంత్ మినిమం వచ్చేటప్పటికి 99 సెంటీమీటర్స్ అనేది లెగ్ లెంత్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇక్కడ వెయిట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెయిట్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మన హైట్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ వెయిట్ అనేది డిసైడ్ చేస్తారు. 10% ఐదర్ ఎక్స్ట్రా కానీ అంటే ప్లస్ ఆర్ మైనస్ 10% అనేది యాక్సెప్టబుల్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. అండ్ చెస్ట్ కి సంబంధించి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి. అండ్ అలానే మనకి ఇక్కడ ప్రపోర్షనేట్ అంటే మనకి హైట్ అండ్ మన పర్సనాలిటీకి తగ్గ మినిమం ప్రపోర్షనేట్ లో ఉండి అండ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉన్నట్లయితే మినిమం ఎక్స్పాన్షన్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మనకి మెన్షన్ చేశారు. ఐ సైట్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 6/6 హైట్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ వితౌట్ గ్లాసెస్. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ టాటూస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో పే స్కేల్కి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి గమనించినట్లయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాటర్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ పే స్కేల్స్ రేంజెస్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ అసిస్టెంట్ కమాండెంట్ కాబట్టి ఇక్కడ 56,100 రూపీస్ అనేవి ఇక్కడ మినిమం పే స్కేల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.